రేపు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. కేబినెట్ ముందు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, బీసీ రిజర్వేషన్పై మంత్రివర్గంలో చర్చించనున్నారు. రైతు భరోసా విధి విధానాలు ఖరారయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే రైతు భరోసాపై ప్రతిపక్షాల విమర్శలు గుప్పిస్తున్నాయి. రైతు భరోసాకు ప్రభుత్వం కొర్రీలు పెడుతుందని బీఆర్ఎస్, బీజేపీ ఆరోపిస్తుంది. రేపు కేబినెట్ సమావేశంలో తీసుకోబోయే నిర్ణయాలకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, అజెండా ఏంటి? ప్రధానంగా రేపు సాయంత్రం 4 గంటల కేబినెట్ సమావేశం అవుతుంది. దీంట్లో ప్రధానంగా కీలక నిర్ణయాలు అయితే ఉన్నాయి. మొదట రైతు భరోసాకు సంబంధించిన దానిపైన కీలక నిర్ణయం వెలువడబోతుంది. దీనికి సంబంధించి విధి విధానాలను కేబినెట్ ఆమోదం జరగబోతుంది. దీనిపైన ఇప్పటికే భారీగా కసరత్తు కూడా చేసింది. గత ప్రభుత్వంలో రైతు బంధు ద్వారా దాదాపు 20,000 కోట్ల పైసలకు అనారులకు వెళ్ళాయనేది ప్రధానంగా ప్రభుత్వ లెక్కలో తెలిసింది. ఈ నేపథ్యంలోనే ప్రతి పంట పండించే ప్రతి రైతుకు కూడా రైతు భరోసా ఇచ్చే దిశగా ప్రభుత్వం కసరత్తు చేసింది. దానికి అనుగుణంగానే పలుసార్లు కేబినెట్ సబ్ కమిటీ చర్చించింది. అనేక అభిప్రాయాలు తీసుకొని విధి విధానాలను ఖరారు చేసింది. అయితే వీటికి రేపు కేబినెట్ లో ఆమోదం తెలపబోతున్నారు. ఇక రెండోది రైతు కూలీలకు 12,000 ఆర్థిక సాయం ఇస్తామని చెప్పి ఎన్నికల్లో ఆపించింది. దీనికి సంబంధించి కూడా మరో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా కులగణకు సంబంధించిన సర్వే చేసి పూర్తయింది. దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ కమిషన్ ఇప్పటికే ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో దీనిపైన ప్రభుత్వం కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. దీంతో రిజర్వేషన్స్ బీసీలకు స్థానిక సంస్థల్లో ఎంతవరకు రిజర్వేషన్ కల్పించాలన్న దానిపైన ప్రధానంగా చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఇక పరిపాలన అడ్మినిస్ట్రేషన్ పరంగా మున్సిపాలిటీలు గ్రామాల విలీనకు సంబంధించిన అనుకోండి, టూరిజం పాలసీకి సంబంధించి అనుకోండి, యాదగిరిగుట్ట టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట సంబంధించిన అనుకోండి, ఇలాంటి వివరాలపైన కేబినెట్ ఆమోదం చెప్పబోతుంది. ఓకే కొండల్, థ్యాంక్ యూ.